హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ ఆమ్లా మురబ్బా. ఈ ఉసిరికాయలతో మురబ్బాని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు దీని మీద ఒక చిల్లుల గిన్నె పెట్టి ఉసిరికాయలు వేసి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇవి ఒక 8 నిమిషాల్లో ఉడికిపోతాయండి. 8-10 నిమిషాల్లో చాకుకి దిగితే సరిపోతుందండి. ఈ విధంగా దిగితే చాలండి. ఉడికిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎక్కువ ఉడికిన మురబ్బా అనేది పాడైపోతుందండి. ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారనిద్దాం పూర్తిగా. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పాకం పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలకి ఫోర్క్ స్పూన్తో హోల్స్ పెట్టుకోవాలండి. అన్ని ఉసిరికాయలకి ఇదే విధంగా హోల్స్ పెట్టుకోవాలి. అన్ని వైపులా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉసిరికాయలు ఎన్ని అయినాయో అదే కప్పుతో బెల్లాన్ని కూడా కొలుచుకుని తీసుకోవాలి. ఒక కప్పు ఉసిరికాయలకి ఒక కప్పు బెల్లం వేసుకుని, బెల్లంలో వాటర్ ఏం పోసుకోవసరం లేదండి. పాకం త్వరగా పడిపోతుంది వాటర్ పోయకపోతే. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి పాకం కరిగే వరకు. ఈ విధంగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని 2-3 నిమిషాల తర్వాత చూద్దాం. పాకం ఈ విధంగా కరిగిపోయింది కదండి. త్వరగానే పాకం పడిపోతుందండి. ఎందుకంటే మనం వాటర్ పోసుకోలేదు కదా. త్వరగా పాకం వచ్చేస్తుంది. ఈ పాకం అనేది తీగ పాకం రావాలండి. ముదురు తీగ పాకం. ముదురు తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు యాలకులు 2 వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. చిటికెడు ఊరినే కొద్దిగా చాలండి. పాకం దగ్గరగా ఈ విధంగా దగ్గర పడినాక అలా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది నైట్ అంతా నాననివ్వాలండి. తెల్లారి చూస్తే ఈ విధంగా నానుంటుందండి. ఇది ఇప్పుడు ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మనం ఎప్పుడు కావాలితే అప్పుడు సంవత్సరం బారిని రోజుకొకటి తింటే చాలా మంచిదండి. అంతేనండి, ఉసిరికాయతో మురబ్బా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.